హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 2. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. లంచ్ టైం అవ్వటంతో కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే, అన్నయ్య ఇంటికి వెళ్దామా, ఆకలేస్తుంది అని విరాట్ చేయి పట్టుకొని భుజం మీద తల పెట్టుకొని అడుగుతుంటే, ఇక్కడే తినేద్దాం పద అంకుల్, మీరు కూడా రావాలి, మాకు టెండర్ ఓకే అయినందుకు పార్టీ అనుకోండి అని వాళ్ళని కూడా లంచ్కి ఇన్వైట్ చేస్తాడు విరాట్. లేదు విరాట్, నాకు వేరే వర్క్ ఉంది, కావాలంటే ఆకాష్ మీతో జాయిన్ అవుతాడు అని కొడుకు వైపు చూస్తే, తండ్రి వైపు చిన్న స్మైల్తో చూసి, ఓకే డాడీ, మీరు వెళ్ళండి, నేను వీళ్ళతో లంచ్ చేసి వస్తాను అని చెప్పి విరాట్ వాళ్ళతో జాయిన్ అవుతాడు. విరాట్, వైనవి, ఆకాష్ కలిసి అక్కడే కింద ఫ్లోర్లోకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి కూర్చుంటారు. వైనవి, మిమ్మల్ని ఇందాక పెళ్లిలో చూశాను అంటుంటే, ఓ, మీరు కూడా పెళ్ళికొచ్చారా? పెళ్లి కూతురు మా ఫ్రెండు. ఓ, అవునా? పెళ్లి కొడుకు నా ఫ్రెండ్, అందుకే వచ్చాను. అక్కడ చూసి ఇక్కడ చూసి ముందు షాక్ అయ్యాను. రాగానే అడుగుదాం అనుకున్నా, అప్పుడే మీటింగ్ స్టార్ట్ అయింది, అందుకే బయటికి వచ్చాక పలకరించాను. ఓ, అవునా అంటూ ఫుడ్ రావటంతో మాట్లాడుతూ లంచ్ చేస్తారు. అప్పుడే వైనవి ఫోన్ మోగుతుంది. ఫోన్ ఎవరి నుండో తెలిసి హ్యాపీగా ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. వెళ్తున్న వైనవిని ఆకాష్ చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడప్పుడే ఆ కాల్ పూర్తవ్వదు. వాళ్ళ డాడీ, వైనవి ప్రాణం. వాళ్ళ డాడీ ఉంటే చాలు, ఇంకెవ్వరూ గుర్తుకురారు. రోజు ఈ టైంలో కాల్ చేస్తారు, మనకి డిస్టర్బ్ ఎందుకు అని పక్కకు వెళ్ళింది. ఓ, ఫోన్లో కూడా మా హీరో అని ఫీడ్ చేసుకున్నట్టుందిగా, ఇందాక కనిపించింది. అక్కడే అర్థమవుతుంది వాళ్ళ డాడీ అంటే ఎంత ఇష్టమో. చాలా గ్రేట్, అంత ఇష్టమైన వాళ్ళ ఫ్యామిలీని వదిలి మీకు తోడుగా ఉంటుంది అని వెళ్తున్న వైనవిని ఆరాధనగా చూస్తుంటే, "హ్మ్, ఎస్ ఆకాష్, షీఈస్ గ్రేట్, మా అందరికీ ప్రిన్సెస్. తన చుట్టూ ఉన్న వాళ్ళెప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. మా అందరికీ ప్రీషియస్ తను. తన కళ్ళల్లో చిన్న బాధొచ్చినా మేం తట్టుకోలేమంటూ వాళ్ళు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వైనవి మాట్లాడుతూ మాట్లాడుతూ ముందుకి చూసుకోకుండా ముందున్న సూర్యాన్ని గుద్దేస్తుంది. సూర్య చేతిలో ఉన్న జ్యూస్ మొత్తం సూర్య డ్రెస్ మీద పడిపోతుంది. ఓహ్ దేవుడో, ఈరోజు ఏమైందో వైనవి నీకు? ఈ ఎముడి చేతిలో నీ పని అవుట్ అని బిక్కమొహం వేసుకుని చూస్తుంటే, యూ ఇడియట్ అంటూ ఇంతెత్తున లేస్తాడు. ఎదురుగా ఏడు మొహం పెట్టుకున్న వైనవిని చూడగానే బీపీ సర్రున పాకి, ఏయ్, నీకు పని పాట ఏం లేదా? ఇలా గుద్దడమే నీ పనా అంటూ వైనవి మీది మీదికి వెళ్తుంటే, సారీ సారీ, చూసుకోలేదు సింహం గారు అని ముద్దుగా పేదాలు ముడిచి కళ్ళు టపటపలాడిస్తూ చెప్తుంది. కళ్ళు చిన్నగా చేసి, సారీ చెప్తే సరిపోతుందా? నిన్ను ఇలా కాదు అంటూ వైనవి చెయ్యి పట్టుకుని తన కోసం బుక్ చేసుకున్న రూమ్కి లాక్కొని వెళ్తాడు. ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి అంటూ సూర్య చేతి నుండి విడిపించుకోవాలని చూస్తుంది. కానీ అంత ఈజీ కాదు కదా. సూర్య నడిచే వేగంకి వైనవి పరిగెత్తాల్సి వస్తుంది. రూమ్లోకి లాక్కెళ్ళి బెడ్ మీద పడేస్తాడు. వైనవిని అక్కడ చూస్తున్న తేజ్, సిస్టర్ అంటూ పడుతున్న వైనవిని పట్టుకుంటాడు. బావా, ఏమైంది? పాపం తన్నెందుకు లాక్కొచ్చావు అని సూర్యని అడుగుతుంటే, అన్నయ్య, సేవ్ చేయండి నన్ను అని తేజ్ వెనక్కి వెళ్ళి నక్కుతుంది. తేజ్ వెనక దాక్కునేసరికి సూర్యకి పిచ్చి కోపం వచ్చి తేజ్ కాలర్ పట్టుకుని బయటికి నెట్టేసి ధడేల్ మని డోర్ వేసేస్తాడు. బావా, బావా అని పిలుస్తున్నా పట్టించుకోడు. అబ్బా, వీడి కోపంతో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాదు. ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినడు. వీడి యాటిట్యూడ్తో చస్తున్నా. పాపం, ఈ పిల్లకి ఎన్ని చుక్కలు చూపిస్తాడో. అసలే ఈరోజు చాలా కోపంగా ఉన్నాడు అనుకుని ఏం చేయలేక మూసుకొని పోతాడు తేజ్. సూర్య వైనవి వైపు కోపంగా చూస్తూ, ఏంటి వాడి వెనక దాక్కున్నావు? వాడికి నేనేమైనా భయపడతాననుకున్నావా? వాడికి అంత సీన్ లేదు. ఈ సూర్య ఎవ్వడికి భయపడడు, ఎవ్వరి మాట వినడు అంటూ ముందుకొస్తుంటే వైనవి గుండె దడదడా కొట్టుకుంటుంది. చూడండి, నేను తప్పు చేశాను, దానికి సారీ కూడా చెప్పాను. మీరు ఇలా చేయటం ఏం బాగోలేదు. మీ గురించి మా అన్నయ్యకి చెప్తే ఏం చేస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నా. మర్యాదగా తప్పుకోండి, లేదంటే ఇప్పుడే మా అన్నయ్యకి చెప్తాను అని వేలు చూపిస్తూ లేని ధైర్యం తెచ్చుకొని మరీ బెదిరిస్తుంటే, అబచ్చా, మీ అన్న పేరు చెప్పగానే నాకు భయం వేస్తుంది, మరి ఇక్కడ తడిసిపోతుంది మాకు. మీ అన్నంత పోటుగాడు అనుకున్నావా అని వైనవిని పట్టుకోవటానికి వెళ్తుంటే, భయంతో పారిపోవటానికి ముందుకు వెళ్తుంటే వైనవి చెయ్యి పట్టుకొని, ఎక్కడికే వెళ్ళేది? ఈ సూర్యదేవ్ వర్మని ఎదురించి మాట్లాడేంత ధైర్యం ఉందా నీకు? హా
అంటూ వైనవిని తన మీదికి లాక్కొని కోపంతో బుసలు కొడుతూ ఉంటే ఆ గాలి వైనవి నుదురుకి తగిలి అంత ఏసీలో కూడా చెమటలు పట్టేస్తాయి. సూర్య కోపంలో చూస్తున్న చూపుకి దడుచుకుంటుంది. సూర్య స్పర్శ వైనవిలో ఉన్న భయాన్ని రెట్టింపు చేస్తుంది. వైనవి ప్రతి కదలికని గమనిస్తున్న సూర్య పెదాల మీద సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నాకే డాష్ ఇచ్చి మళ్ళీ నా మీదే రివర్స్లో మీ అన్నకి చెప్తా అని బెదిరిస్తున్నావు? నీకు సూర్యదేవ్ వర్మ అంటే ఏంటో తెలియచేస్తాను అంటూ ఒక చేత్తో వైనవి నడుం చుట్టూ చేయేసి మరో చేత్తో తన షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటాడు. ఏ ఏ ఏం చేస్తున్నావు అంటూ వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. షర్ట్ మొత్తం విప్పేసి వైనవి కళ్ళల్లోకి అదో మాదిరిగా చూస్తుంటే వైనవి ఊపిరి భారమవుతుంది. షర్ట్ విప్పటంతో బాక్సర్ నుండి కండలు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఓరి దేవుడా, వీడి బాడీ ఏంటి ఇలా ఉంది అని గుటకలు మింగుతూ అలా చూస్తూ ఉండిపోయింది. ఏం చేస్తున్నావు వైనవి? సిగ్గు లేకుండా అలా ఎలా చూస్తున్నావే? వాడు నిన్ను ఇబ్బంది పెడుతుంటే నువ్వు మాత్రం వాడికి సైట్ కొడుతున్నావా? సిగ్గు లేదు అని అంతరాత్మ తిట్టిపోస్తుంటే అప్పుడు చూపు తిప్పేసి వదులు అని సూర్యాని తన చేత్తో నెట్టేస్తుంది. తన డ్రెస్ తీసి వైనవి మొహం మీద కొట్టి ఇది వాష్ చేసి డ్రై చేసి ఐరన్ చేసి ఇవ్వు, అప్పుడే నువ్వు ఇక్కడ నుండి కదలేది అని అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. వాట్? నేను నీ బట్టలు ఉతకాలా? నేనెందుకు ఉతకాలండి? నేనేమైనా మీ పెళ్ళాన్ని అనుకుంటున్నారా? నేను ఉతకను, కావాలంటే కొత్తది కొనిస్తాను అంటుంది గట్టిగా. ఐబ్రో రేస్ చేసి చూస్తూ ఎలా ఉతకవో నేను చూస్తాను. వైనవి ఫోన్ లాక్కొని పాపం నీ అన్న అక్కడ కంగారు పడుతూ కాల్ చేస్తున్నాడు అని కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసి తన పాకెట్లో వేసుకొని నువ్వు ఇక్కడే ఉంటావు, నేను చెప్పినట్టు చేసేంతవరకు నువ్వు ఇంచు కూడా ఇక్కడ నుండి కదలవు, నువ్వే ఆలోచించుకో అంటాడు. అక్కడ నా కోసం అన్నయ్య వెతుకుతూ ఉంటాడు. పాపం వీడేమో నాకు ఎమ్ముడిలాగా తగిలాడు అని కొనుక్కుంటూ డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది. సూర్య మీద కోపమంతా సూర్య డ్రెస్ మీద చూపిస్తూ బండకేసి కొడుతూ అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ నువ్వు వస్తానంటే నేను వద్దంటానలో త్రిష సిద్ధార్థ్ని ఊహించుకున్నట్లు సూర్య షర్టులో సూర్యాని ఊహించుకొని బండకేసి బాది ఊతికి తీసుకొని వస్తుంది. వైనవి వచ్చేసరికి డ్రయర్ ఐరన్ బాక్స్ రెడీగా తెప్పించి పెడతాడు. పళ్ళు కొరుకుతూ శాడిస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టాడు అని తిట్టుకుంటూ తన చీర కొంగుని నడుం చుట్టూ దోపుకొని డ్రయర్తో ఆరబెట్టి తర్వాత నీట్గా ఐరన్ చేస్తుంది. ఫోన్ పట్టుకొని ఓరకంట వైనవిని గమనిస్తాడు సూర్య. తన పెదవుల కదలికను బట్టి తను తిట్టుకుంటుంది అని అర్థమయ్యి ఆ పెదాలు ఇంకోసారి కదిలితే నెక్స్ట్ మినిట్ నీ లిప్స్ నా లిప్స్ మధ్యలో నలిగిపోతాయి, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు సైడ్ స్మైల్తో. సూర్య చెప్పింది అర్థమయ్యి వైనవి కళ్ళు ఆల్చిప్పల్లా పెద్దవవుతాయి. ఓరి దుర్మార్గుడా, నీకు ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయా? నిన్నెవత్తి చేసుకుంటుందో గాని పాపం పిల్ల ఏ జన్మలో పాపం చేసి ఉంటుందో, దాని జీవితం సర్వనాశనం అయిపోతుంది పాపం అని జాలిపడుతూ ఐరన్ చేసి తనకి పట్టిన చెమటలు తుడుచుకొని ఇదిగోండి మీ డ్రెస్ అని సూర్య ఎలా అయితే విసిరాడో సేమ్ అలాగే విసిరి ముందుకు వెళ్తుంటే చిటిక వేసి ఎక్కడికి వెళ్ళేది అంటూ డ్రెస్ వేసుకొని ఈ బటన్స్ నీ బాబొచ్చి పెడతాడా అంటాడు గంభీరమైన వాయిస్తో. హలో, మా డాడీనంటే మాత్రం అస్సలు బాగో చెప్తున్నా అంటూ కోపంగా చూస్తుంటే ఏంటే నోరు లేస్తుంది హా అని కళ్ళెర్ర చేసి చూస్తుంటే వేడితో వచ్చిన గొడవ ఎందుకు, ఈ ఒక్కటి చేస్తే వెళ్ళిపోవచ్చు అనుకొని ఏంటి ఇప్పుడు మీ బటన్స్ పెట్టాలి అంతే కదా, పెడతాను అని పళ్ళు కొరుకుతూ వచ్చి తన స్మూత్ ఫింగర్స్తో ఒక్కో బటన్ పెట్టి చాలా ఇంకేమైనా చెయ్యాలా అంటుంది. నడుం పట్టుకొని మీదికి లాక్కొని ఇంకోసారి నా కళ్ళకి కనిపిస్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలియ చెప్తున్నా అని సీరియస్ వార్నింగ్ ఇస్తుంటే బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వెధవ కూడా మీ కంటికి కనిపించాలనుకోడు. నీకో దండం మహాప్రభు, వదిలితే నేను వెళ్ళిపోతాను, మళ్ళీ నీ కంటికి కనిపించను, అక్కడ మా అన్నయ్య నా కోసం వెతుకుతూ ఉంటాడు అని డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తుంది. వెళ్తున్న వైనవిని చూస్తూ వెళ్ళు, మీ అన్న నీకోసం ఇప్పటికే పిచ్చోడు వెతికినట్టు కంగారుగా వెతుకుతూ ఉంటాడు, ఇప్పుడు కొంచెం నా ఈగో సాటిస్ఫై అయింది అని కసిగా నవ్వుకొని తను కూడా వెళ్తాడు. అప్పటికే ఓవైపు విరాట్ మరోవైపు ఆకాష్ వైనవి కోసం చుట్టూ చూస్తూ అన్ని ఫ్లోర్స్ వెతుకుతూ ఉంటారు. అన్నయ్య, ఇక్కడున్నాను అంటూ వస్తుంది. ఏమైపోయారా?
నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా కలవటం లేదు అని విరాట్ అడుగుతుంటే, అబ్బా! నా ఫోన్ ఆ సింహం దగ్గరే పెట్టుకున్నాడు. నేను కూడా అలాగే వచ్చేశాను. ఇప్పుడేం చేయాలి? తర్వాత చూద్దాం. ఇప్పుడు అన్నయ్యకి జరిగింది చెప్తే లేనిపోని గొడవ అనుకొని, ఏం లేదన్నయ్య, రెస్ట్ రూమ్కి వెళ్ళాను. నా ఫోన్ ఎక్కడో పడిపోయిందన్నయ్య. సారీ, నిన్ను టెన్షన్ పెట్టేశాను అని తన కొంగుతో విరాట్ నుదుటిన పట్టిన చెమటలు తుడుస్తుంది. ఇట్స్ ఓకే మా, నువ్వు బాగున్నావు కదా, ఫోన్ పోతే పోయిందిలే, పద అంటూ వైనవిని తీసుకొని వెళ్తాడు. బాయ్ ఆకాష్, అంకుల్ ఆంటీని తీసుకొని వీకెండ్లో లంచ్కి తీసుకునిరా, చాలా డేస్ అయింది కదా అని చెప్తే, ఓకే తప్పకుండా విరాట్, బాయ్ వైనవి అని ఆకాష్ కూడా అక్కడి నుండి స్టార్ట్ అవుతాడు. వెళ్తున్న విరాట్ని ఓ క్షణం చూసి సూర్య కూడా ఆఫీస్కి వెళ్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే 2 నెలల తర్వాత ఆకాశమంతా పందిరి వేసి భూదేవంతా పీటలు వేసి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంటే, అమ్మా అమ్మాయిని తీసుకుని రండి అని పంతులు గారు చెప్పగానే సరే అంటూ వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తారు. ఆ మహాలక్ష్మి అమ్మవారే నడిచి వస్తుందా అన్నట్టు ఉన్న పెళ్లి కూతురుగా పట్టు చీరలో నిండుగా నగలతో ఉన్న వైనవిని చూస్తూ ఉండిపోతాడు. అరచేతిలో కొబ్బరి బొండం పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటే అందరి కళ్ళు వైనవి మీదే ఉంటాయి. కుందనపు బొమ్మలా ఉంది అనుకోకుండా ఉండలేకపోయారు అందరూ. ఆకాష్, మరీ అంతలా చూడకు, నా చెల్లికి దిష్టి తగులుతుంది అంటాడు విరాట్ సిగ్గుపడుతూ. మరేం చేయను, అంత అందంగా ఉన్న మీ చెల్లిని చూడకూడదనుకున్నా చూడకుండా ఉండలేను అంటూ పంతులు గారు చెప్పినట్టు చేస్తూ ఉంటాడు. సుప్రియ వైనవిని తీసుకొచ్చి ఆకాష్కి ఎదురుగా కూర్చోబెడుతుంది. కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకొని మురిసిపోతాడు వైనవి తండ్రి మురళీకృష్ణ. భర్త పక్కన ఉన్న గిరిజ, ఏంటండి ఆ కన్నీళ్ళు అంటుంటే, అవి కన్నీళ్లు కాదు మమ్మీ, చెల్లిని పెళ్లి కూతురుగా చూసి వస్తున్న ఆనంద బాష్పాలు, అంతే కదా డాడీ అంటాడు వైనవి అన్నయ్య సుహాస్. అందరి మొహాల్లో సంతోషం ఉంది, వైనవి మొహంలో మాత్రం బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక బొమ్మలా చెప్పింది చేస్తూ పోతుంది అంతే. నాయనా, అమ్మాయి మెడలో తాళి కట్టు, గట్టి మెలం వాయించండి అని చెప్పగానే ఆకాష్ తాళి తీసుకొని మెడలో కట్టడానికి రెడీగా ఉంటాడు. అందరూ అక్షింతలు పట్టుకొని రెడీగా ఉంటారు ఆశీర్వదించడానికి. అప్పుడే ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు, ఒక మెరుపులాగా దూసుకొని వచ్చి ఆకాష్ని తప్పించి వైనవి మెడలో 3 ముళ్ళు వేస్తాడు సూర్యదేవ్ వర్మ. అందరికీ ఒక క్షణం ఏం జరుగుతుంది అర్థం కాలేదు. బొమ్మల్లా బిగుసుకుపోతారు. అందరూ తేరుకునే లోపే సూర్య చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు. 3 ముళ్ళు వేసి పాపిట్లో సింధూరం దిద్ది కాలి వేళ్ళకి మెట్టలు కూడా తొడిగేసి, చల్ అయిపోయింది అని ఒక చేత్తో వైనవిని తన మీదికి లాక్కుంటాడు. అందరికన్నా ముందు విరాట్ సుహాస్ తేరుకొని, రేయ్, ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి మెడలో తాళి కడతావా, అసలు ఎందుకు చేశావురా అంటూ కళ్ళెర్ర చేసి సూర్య మీదికి కొట్టడానికి వస్తుంటే వాళ్ళకి అడ్డుగా వచ్చి నిలబడతారు పోలీస్ వాళ్ళు. సార్ ఆగండి, ఏం చేస్తున్నారు, అతన్ని కొట్టడానికి వీల్లేదు, అలా చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటాడు ఇన్స్పెక్టర్. వాట్, నన్ను అరెస్ట్ చేస్తారా? నన్ను కాదు, నా చెల్లికి పెళ్లిలో పెళ్లి కొడుకుని తప్పించి బలవంతంగా నా చెల్లి మెడలో తాళి కట్టాడు వాడు కాదు, మేము కంప్లైంట్ ఇవ్వాలి ఆ రాస్కెల్ మీద అంటూ ఊగిపోతారు విరాట్ సుహాస్. మీరు ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మాకు తెలిసింది, అందుకే వచ్చాం. మీరే ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంట అని ఇన్స్పెక్టర్ అడుగుతుంటే, ఎవడు ఆ విషయం చెప్పింది? మీరు అనుకున్నట్టు ఇక్కడ ఎలాంటి బలవంతం పెళ్లి జరగటం లేదు. వీడే మీకు ఏదో చెప్పి ఉంటాడు. వీడి ఈరోజు నా చేతిలో చచ్చాడే అంటూ ఇన్స్పెక్టర్ ఆపుతుంటే కూడా సూర్య మీదికి వెళ్తాడు విరాట్. మహేంద్ర గారు తేరుకొని ముందుకు వచ్చి, విరాట్ ఒక్క నిమిషం, నేను మాట్లాడతాను, నువ్వాగు అంటూ కొడుకుని పట్టుకొని, చూడండి, ఇక్కడ మా కూతురు ఇష్ట ప్రకారమే పెళ్లి జరుగుతుంది. ఆకాష్తో వైనవికి ఈ పెళ్లి ఇష్టమే. ఇప్పుడు అలా మా అమ్మాయి మెడలో సడన్గా వచ్చి తాళి కట్టేస్తే ఎలా అని మహేంద్ర అంటుంటే, చిటిక వేసి, నేనేం బలవంతంగా మీ అమ్మాయి మెడలో తాళి కట్టలేదు, మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, తనకి నేనంటే ఇష్టం అని ఓ చేతిని వైనవి భుజం చుట్టూ వేసి మరో చేతిని పాకెట్లో పెట్టుకొని స్టైల్గా నిలబడి చెప్తాడు సూర్య. వాట్ వాట్, నా చెల్లి
నిన్ను నిన్ను ప్రేమించిందా? వాట్ ఏ జోక్ అంటూ పగలబడి నవ్వుతూ, పగటి కళ్ళేమైనా కన్నావా? నిద్దట్లో నుండి డైరెక్ట్గా వచ్చావా? కోర్స్ నా చెల్లి అందానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే. కానీ నువ్వు ఇష్టపడగానే సరిపోదు కదా మిస్టర్ సూర్యదేవ్ వర్మ అంటాడు విరాట్ కోపంగా పళ్ళు నురుతూ. పిచ్చి విరాట్, సారీ సారీ. ఇప్పుడు నువ్వు నా బామ్మర్దివి కదా. ఓకే బామ్మర్ది, నేను చెప్తే నీకు నమ్మకం కుదరటం లేదు కదా. నీ చెల్లె చెప్తుంది, అప్పుడైనా నీకు అర్థమవుతుంది. బంగారం చెప్పు, మీ అన్నకి దిమ్మ తిరిగిపోవాలి. పాపం నేను చెప్తే అర్థం కావటం లేదు, నమ్మటం లేదు. నువ్వు చెప్తే క్లియర్గా అర్థమవుతుంది అని వైనవిని దగ్గరికి లాక్కుంటాడు. చెప్పమ్మా, నువ్వు చెప్పేదాని మీద ఇక్కడ ఆధారపడి ఉంటుంది. మిస్టర్ సూర్య గారు, మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇక్కడ నేను ప్రేమించిన అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. మీ అన్నయ్య వాళ్ళేమో కాదు, నా చెల్లి ఇష్టంతోనే పెళ్లి జరుగుతుంది అంటున్నారు. నువ్వే నిజం చెప్పాలి అంటాడు ఇన్స్పెక్టర్. చెప్పు తల్లి, వీడు చెప్పేది అబద్ధమని చెప్పు బంగారం అంటారు మురళీకృష్ణ, మహేంద్ర గారు, విరాట్, సుహాస్. అప్పటి వరకు తల దించుకుని ఉన్న వైనవి ఓసారి సూర్య వైపు చూసి, తర్వాత అందరి వైపు చూసి, నాకు నాకు సూర్య గారంటే ఇష్టం. మేం ప్రేమించుకున్న మాట నిజమే. నేను ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పేసి తన వాళ్ళని ఫేస్ చేయలేక కళ్ళు మూసుకొని తల కిందికి దించి కన్నీరు కారుస్తుంది. వైనవి చెప్పిన దానికి అందరూ అలా శిలలై ఉండిపోతారు. మురళీకృష్ణ గారైతే కూతురు సమాధానం విని కుప్పకూలిపోతాడు. ఏమంటున్నావుమా? నువ్వు చెప్పేది అబద్ధం కదా అంటాడు మహేంద్ర గారు ఇంకా నమ్మలేనట్టుగా. సూర్య విరాట్ వైపు చూసి సైడ్ స్మైల్తో కన్ను కొడతాడు. సూర్యని కోపంగా చూస్తూ, అమ్మ వైనవి, నువ్వు చెప్తుంది అబద్ధమని నాకు తెలుసురా. వీడు నీకు ఏదో చెప్పి భయపెట్టాడు కదా, నిజం చెప్పు. ఏదైనా ఈ అన్నయ్య చూసుకుంటాడు. రేయ్, ఏం చెప్పి నా చెల్లెల్ని భయపెట్టావురా? నా మీద కోపం ఉంటే నాతో తేల్చుకోవాలి, అంతేకాని నా చెల్లి జోలికి వస్తావా అని సూర్య కాలర్ పట్టుకుంటాడు విరాట్. మిస్టర్ విరాట్, మీ చెల్లి చెప్తుంది కదా, వాళ్ళొకరినొకరు ఇష్టపడ్డారు అని. వాళ్ళ ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నారు. మీరు ఇలాగే చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. బలవంతంగా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని మీ మీద కేసు ఫైల్ అవుతుంది అని ఇన్స్పెక్టర్ చెప్తుంటే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వైనవి, అన్నయ్య, నా భర్త కాలర్ వదులు. నువ్వు అలా కాలర్ పట్టుకునే రైట్ లేదు. నాకు సూర్య గారంటే ఇష్టం. మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు అని చేతులెత్తి దండం పెడుతుంది. వైనవి అలా గట్టిగా అరిచేసరికి విరాట్ కూడా కుప్పకూలిపోతాడు. తన చెల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. ఇప్పుడు ఇలా చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. వైనవి తల్లి ముందుకు వచ్చి వైనవి చెంప పగలగొట్టి, ఏం తక్కువ చేశామే నీకు? మీ నాన్న గుండెల మీద పెట్టుకొని పెంచాడు కదే, ఇప్పుడు ఆయన గుండెల మీద తన్ని బాగా బుద్ధి చెప్పావు కదే. నువ్వేది చేసినా కరెక్ట్ చేస్తావని అందరం నెత్తిన పెట్టుకొని చూసాం కదా. మాకీ శాస్తి జరగాల్సిందే. అక్కడ చూడు, మీ నాన్న నువ్వు చేసిన పనికి కుప్పకూలిపోయాడు అంటూ ఏడుస్తుంది. అందరూ బంధువులు వైనవి మాటలు విని గుసగుసలు మాట్లాడుకోవటం స్టార్ట్ చేస్తారు. వాడు నిన్ను ఏదో మాయ చేసుంటాడు తల్లి. వాడు నిన్ను చీట్ చేస్తాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు మాతో వచ్చేయి అని అడుగుతాడు విరాట్. ప్లీజ్ అన్నయ్య, నేనెక్కడికి రాను. నా భర్తతో కలిసి వెళ్తాను. నాకు సూర్య గారు చాలు అంటుంది తలదించుకొని. సుహాస్ ముందుకొచ్చి విరాట్ని పైకి లేపి, పోనీ విరాట్, దీనికి మెంటలెక్కింది, ప్రేమ పిచ్చి పట్టింది. అది దిగిన రోజు మన విలువ తెలుస్తుంది. ఇప్పుడు చెప్తున్నా విను. ఇక నుండి నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. వాడు మోసం చేసి వదిలేసినా కూడా మా దగ్గరికి రాకు. మేమంతా నీ మంచి కోసం చెప్తుంటే అర్థం కావటం లేదు కదా. పోయి వాడితోనే ఉండు. మా పరువు తీసిన నీతో ఇక మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తండ్రి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఆయన గుండెల్లో అగ్నిపర్వతంలా దహిస్తుంది. ఆఖరిసారిగా కూతుర్ని పిలుస్తాడు. రా అమ్మా, జరిగింది మర్చిపో అని. సారీ డాడీ, ఈ ఒక్కసారికి నేను మీ మాట వినలేను, నేను మీతో రాలేను అంటూ తండ్రి చేయి పట్టుకోబోతుంటే, వెళ్ళు, నువ్వు నన్ను తాకద్దు. నేను చెప్పినట్టు విననప్పుడు నువ్వు మాతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక నువ్వెవరో మాకు తెలీదు అంటూ భార్యని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెనకే సుహాస్ కూడా సూర్య వైపు కోపంగా చూస్తూ వెళ్తాడు. పద బంగారం అంటూ
వైనవి చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ ఓసారి విరాట్కి సైడ్ స్మైల్ ఇచ్చి వెళ్తాడు. వైనవిని కార్లో కూర్చోబెట్టి ఇన్స్పెక్టర్కి థ్యాంక్స్ చెప్పి కళ్ళకి గోగుల్స్ పెట్టుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఓసారి వైనవి వైపు చూసి కార్ స్టార్ట్ చేస్తాడు. దుమ్ము లేపుకుంటూ వెళ్తున్న సూర్యని కసిగా చూస్తూ, సూర్య, ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నాను, కానీ ఇక మీద అస్సలు వదిలిపెట్టను. ఖచ్చితంగా నువ్వు చేసిన దానికి నేను రివెంజ్ తీర్చుకొని నా చెల్లిని నా దగ్గరికి తెచ్చుకుంటాను అనుకుంటాడు విరాట్. వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోతారు. మహేంద్ర గారు ఆకాష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, క్షమించండి, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటుంటే, అంకుల్, నేను ఇప్పటికి కూడా నమ్మటం లేదు. ఖచ్చితంగా ఏదో జరిగింది. మీకు సూర్య వాళ్ళ ఫ్యామిలీకి అస్సలు పడదు. అలాంటిది వైనవి సూర్యని ప్రేమించిందంటే ఎలా నమ్ముతున్నారు? ఖచ్చితంగా ఏదో జరిగింది. నేను తెలుసుకొని వైనవిని తెచ్చుకుంటాను. నేను వైనవిని ప్రేమించాను అంకుల్. తనని చూడగానే తనే నా భార్య అనుకున్నా. అలా ఎలా ఊరుకుంటాను? వైనవి నాకు కావాలంకుల్ అని అంటుంటే, నిజం ఆకాష్, వైనవిని మళ్ళీ తెచ్చుకుందాం. నీకిచ్చి పెళ్ళి నేను జరిపిస్తాను అని విరాట్ చెప్తుంటే, సుప్రియ ముందుకొచ్చి, ఏమండి, పెళ్ళి ఎలా జరిగినా పెళ్ళే అవుతుంది. మీరు ఆకాష్కి హోప్స్ పెంచకండి అని చెప్తుంటే, సుప్రియ, నువ్వు ఇంకో మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా అని భార్య వైపు కోపంగా చూస్తుంటే, కోడల్ని దగ్గరికి తీసుకుని, ఏంటి విరాట్, సుప్రియ మీద అరుస్తున్నావు? ఇంకోసారి అరిస్తే కొట్టేస్తా చెప్తున్నా, పద తల్లి అని కోడల్ని తీసుకుని వెళ్తుంది మాధవి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.